ఇంకా మంచి మంచి తారాగణం అందరూ ఉన్నారు. త్రివిక్రమ్ గారి 'మార్క్' సినిమా. ఇక్కడ ఈ సినిమాని చూడగానే ఎవరికైనా సరే అలవైకుంఠపురం వాసనలున్నాయేమో అనిపిస్తుంది. అంటే ఆ టేకింగ్ కానివ్వండి, ఆ బిల్డింగ్ కానివ్వండి, అవన్నీ చూసినప్పుడు మనకట్లా అనిపిస్తుంది గానీ, ఇది కొంచెం డిఫరెంట్ సినిమానే. డిఫరెంట్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, హీరో ని తల్లి ఒక 9, 10 సంవత్సరాలప్పుడే వదిలేస్తది. ఆవిడ భర్త ఏమో జైలుకెళ్తాడు. అది మనకి సినిమా స్టార్టింగ్. ఎందుకు ఏంటి అనేది తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత రమ్యకృష్ణ అంటే హీరో తల్లి క్యారెక్టర్ రమ్యకృష్ణ గారు. ఆవిడ వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఆవిడకి మళ్ళీ వేరే పెళ్లి చేయడం. ఇంకొక పిల్లాడు, ఆ పిల్లాడు రాహుల్ రవీంద్రన్. వాళ్ళ నాన్న ఒక పెద్ద పొలిటికల్ లీడరు. ఆయన వారసత్వంగా ఈ అమ్మాయి మినిస్టర్ అవ్వడం, ఈ రమ్యకృష్ణ ఆ మినిస్ట్రీగా ఇదవ్వడం. తండ్రేమో జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీతో కలిసి ఉంటాడు. ఆ కొడుకుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ పెంచుతారు. మేనత్త వాళ్ళందరూ పెంచుతారు. వీడు మహా రఫ్‌గా ఒక రౌడీలాగా తయారవుతాడు. ఇది జనరల్‌గా జరుగుతున్నది. ఈ కొడుకు ఆ తల్లిని కలవాలనేది ఆరాటం. ఆ తల్లి ఈ కొడుకుని కలవదు. ఇకపోతే వీడు వాళ్ళ వారసుడు కాదు అనేది ఇతనితో సంతకం పెట్టించుకోవాలని ఆ తాత ఎవరైతే ఉన్నారో, అంటే రమ్యకృష్ణ తండ్రి ప్రకాష్ రాజు ప్రయత్నిస్తుంటాడు. ఒక లాయర్ ద్వారా. ఆ లాయర్ పాణి, ఆయనే మురళీ శర్మ గారు ఆయన. ఇది కథ. ఈ క్రమంలోనే తెలుస్తుంది హీరోకి తెలిసేది ఏంటంటే, ఆ పెళ్ళంతా కూడా దీనికోసరంగా హీరో మీద కొన్ని ప్రయత్నాలు, అట్లాగే రమ్యకృష్ణను కూడా చంపించినట్టుగా ఒక ప్రయత్నము. అట్లా అంటే ఆ పదవి కోసం ఏమైనా చేసేటువంటి క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు. ఈ సినిమాలో పెద్దగా మనం చెప్పుకోవాలి అంటే కాస్టింగ్ బాగుంది అంతే. సినిమా కూడా బాగానే ఉంది. సినిమా చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అంటే మరీ తీసి పారేసేంత చండాలంగా అయితే సినిమా కాదు. అబోవ్ యావరేజ్ కాదు, యావరేజ్ మూవీ. ఇకపోతే శ్రీలీల క్యారెక్టర్ జస్ట్ హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ అంతే తప్ప పెద్దగా కథాపరంగా పెద్దగా ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్ అయితే ఏం కాదు. ఏదో నార్మల్ బబ్లీ క్యారెక్టర్. శ్రీలీలకి హెల్ప్ చేసే క్యారెక్టర్గా వెన్నెల కిషోర్. ఇంకా ఈ క్యారెక్టర్స్ గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొత్తం మీద కొన్ని సీన్స్ మాత్రం బాగుంటాయి. కొన్ని సీన్స్ అంటే రమ్యకృష్ణ గారు మహేష్ బాబు ఇల్లంతా ఇంట్లోవన్నీ కూడా పగలగొట్టే టైంలో రమ్యకృష్ణ గారు రావడం, వచ్చినప్పుడు ఆవిడని చూసి ఇతను ఆగిపోవడం, అప్పుడు ఈవిడ అతన్ని కొట్టడం, ఆ సీన్ ఒకటి. ఆ తర్వాత మళ్ళీ కొడుకు ఉన్నాడనే ధైర్యంతో ఆవిడ అసలు విషయం మొత్తం చెప్పుకొస్తుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ఉంటే ఆ రోజున జరిగిన గొడవలో నా కొడుకు కన్ను నిప్పురవ్వబడి కన్ను ఇదయింది. నేను కొడుకునే కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను నీ దగ్గరకు వచ్చాను అంటే తండ్రికి చెప్తుంది ప్రకాష్ రాజ్కి. తర్వాత ప్రకాష్ రాజు ఏమో అప్పుడు ప్రకాష్ రాజ్కి ఆవిడ రెండో భర్త ఎవరు, రావు రమేష్, అతను చెప్తాడు, అసలు అరే బాబు నువ్వు పెళ్లి చేసావు నీ తృప్తి కోసం తప్ప అక్కడ ఏం జరగలేదు. మా ఇద్దరి బెడ్స్కి మధ్యలో ఒక బ్యాడ్మింటన్ ఆడుకునే కోర్టు వేసుకోవచ్చు, అట్లా ఉంటుంది. ఇక ప్రెగ్నెంట్ వచ్చింది, నేను ఆస్ట్రేలియాలోకి అంటానని వెళ్ళింది. అసలు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది, కాపురమే చేయలేదు. ఈ పిల్లాడిని తీసుకొచ్చింది అక్కడి నుంచి, వాడు మాకు పుట్టినోడే కాదు, అసలు నీ వారసుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడేరా నీ వారసుడు. ఎందుకంటే కూతురికే పుట్టినోడు వారసుడు ఎలా అవుతాడు, వాడు కూతురికి పుట్టినోడు అని చెప్పేసి రావు రమేష్ చెప్తాడు. అంటే శారీరకంగా మా ఇద్దరి మధ్య అట్లాంటి బంధం లేదు, కొడుకుని భర్తని కాపాడుకోవడానికి మాత్రమే ఆవిడ నీతో ఈ నాటకం ఆడింది, జీవితకాలం నాటకం ఆడింది అని చెప్పే టైంకి అది మహేష్ వింటాడు. మహేష్ విని అతనితో ప్రకాష్ రాజ్తో ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆ టైంలో రమ్యకృష్ణ వస్తుంది. ఇక కొడుకు ఏదైనా చేయగలడు అన్న ధైర్యంతో కొడుకుతో పాటు ఆవిడ వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన తర్వాత ఈశ్వరిరావు ఆవిడ రమ్యకృష్ణ మధ్యలో సీన్ బాగుంటుంది. అంటే ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులు, ఇద్దరు కూడా మంచి ఆర్టిస్టులు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం. ఆ తర్వాత భర్తను ఆవిడ కలిసిపోతుంది. ఇది సినిమా. అంటే ఈ
ఇక్కడ జనాలు నచ్చని అంశం ఏంటంటే రమ్యకృష్ణ పెళ్లి చేయడం, రెండో పెళ్లి. అది ఏం జరగలేదు అనేది చెప్పినప్పటికీ, కన్విన్సింగ్‌గా ఉన్నప్పటికీ కూడా జనాలు మెచ్చరు. మనకి మనకి జనరల్‌గా ఏంటంటే ప్రజలు మెచ్చరు దాన్ని. అఫ్‌కోర్స్ చాలా చోట్ల జరుగుతదేమో. రెండో పెళ్లి జరగడం అనేది ఇవాళ కామన్ అయిపోయింది. అయినప్పటికీ కూడా హర్షించరు దాన్ని. సో, ఇదొకటి మెయిన్ కారణం. ఇంకొకటి ఈ సినిమా మెయిన్ మంచి టాక్ ఉన్న టైంలో ఆ 'కుర్చీ మడతబెట్టి' అనేటువంటి ఒక పాటను పెట్టడం జరిగింది ఈ సినిమాలో. అది ప్లస్ అవుతదని వాళ్ళు అనుకున్నారేమో తెలీదు గానీ, అది నాకు తెలిసినంత వరకు అది మైనస్ అయింది. ఎందుకంటే, మహేష్ బాబు అంటే ఒక రేంజ్ ఉంది. ఎంత మాస్ క్యారెక్టర్ చేసినా 'పోకిరి' కూడా మాస్ క్యారెక్టరే. చేసినా కూడా మాస్‌లో కూడా క్లాస్‌గా ఉండేటువంటి వ్యక్తి మహేష్ బాబు. అలాంటి మహేష్ బాబుతో కుర్చీని మడతబెట్టి, ఆ తర్వాత వచ్చే బూతు మాటని ఎవరు ఊహించలేరు. అది లేదు సినిమాలో. కానీ అలాంటివి మహేష్ బాబు మీద ప్రయోగిస్తే డెఫినెట్‌గా ఫెయిల్ అవుతది అనడానికి ఇదే ఉదాహరణ. మంచి రేంజ్‌లో సినిమాకి మంచి టాక్ వచ్చే టైంలో ఆ పాట రిలీజ్ చేశారు. ఆ పాట వచ్చిన తర్వాత పాట హిట్ అయిందేమో గానీ, వచ్చిన తర్వాత సినిమా రేంజ్ పడిపోయింది. మహేష్ బాబు గారికి ఒక రకమైన ఇదొచ్చింది. ఆయన కరెక్ట్ కాదు ఈ క్యారెక్టర్‌కి అన్న ఇది ప్రజల్లో వచ్చింది. కేవలం ఆ ఒక్క పాట వల్లే ఈ సినిమా పోయింది. లేదంటే ఒకసారి చూడొచ్చు సినిమా. యావరేజ్ సినిమా హ్యాపీగా చూడొచ్చు. అది నా అభిప్రాయం.